లగచర్ల రైతుకు బేడీల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు హీరియా నాయక్ ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలను సహించేదే లేదంటూ కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. नवीन नवीन दारियाले प्लीज करी 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 ना ना ఇక్కడ दारियाले स्टेट बंदी को सर जेल कानिस्टेबल राम मुरा जेल రండి जेल ले जेल ఎమ్మెల్యే ఉన్నా సార్ అయ్యో బాగా రానే కదా चलो जाओ जरा ये अच्छे बोलते पकड़ లగచర్ల రైతుకు బేడీల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు హీరియా నాయక్ ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఈ ఘటనకు సంబంధించి అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలను సహించేదే లేదని కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. नवीन नवीन दारियाले प्लीज करी 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 ना ना ఇక్కడ दारियाले स्टेट बंदी को सर जेल कानिस्टेबल राम मुरा जेल రండి जेल ले जेल ఎమ్మెల్యే ఉన్నా సార్ అయ్యో బాగా రానే లగచర్ల రైతుకు బేడీల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, లగచర్ల ఘటన సంబంధించినటువంటి రైతు ఇక్కడ సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. అయితే టెస్ట్ రావడంతో హాస్పిటల్ తీసుకెళ్తున్న సందర్భంలో బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆలోచించిన సీఎం అధికారులను పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ప్రజాప్రభుత్వంలో ఇలాంటి చర్యలను సహించేదే లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో రైతులకు బేడీలు వేసినటువంటి ఉండకూడదన్నటువంటి సీరియస్ గా ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి ఇటు బీఆర్ఎస్ అయితే దీన్ని అస్త్రంగా మలుచుకుందని చెప్పచ్చు. ఎందుకంటే లగచర్ల ఘటన జరిగిన దగ్గర నుంచి ఈ ఇష్యూ ఫార్మా భూములకు సంబంధించి ఇష్యూ ఎపిసోడ్ కొనసాగుతున్న సందర్భంలో ఇటు సంగారెడ్డి జైలుకి వెళ్లి పరామర్శించడం, ఇటు రైతులపైన 30G ప్రయోగించాలని చెప్పి ఇటు రైతులకు మద్దతు కూడగట్టడం, ఈ అంటే ఎస్టీ సంబంధించిన రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రభుత్వాన్ని ఇటు బదనాం చేస్తుందని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాల ఆరోపణ కావచ్చు, బీఆర్ఎస్ రైతులను ఇబ్బంది పెడుతుందని బీఆర్ఎస్ ఆరోపణ కావచ్చు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో తాజాగా రైతుకు హాస్పిటల్ తీసుకెళ్లే సందర్భంలో బేడీలు వేయడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇటు ప్రజల నుంచి కావచ్చు, ఇటు సామాజికవేత్తలు, ఇటు విశ్లేషకుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై సీఎం కూడా స్పందించి సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకంటే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒక రైతుకు హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది అనేటువంటిది ఆయన ఆరా తీసి సీరియస్ అయినట్టు తెలిసింది. సంబంధిత అధికారులు అయితే వారిపై చర్యలు కూడా తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పి ఉన్నతాధికారులను ఇప్పటికీ ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.